హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి యాప్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్ మన ఫోన్లో ఉంటే మనం ఎవరినైనా ఈజీగా ఆట పట్టించవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒక యాప్ ఓపెన్ అయ్యి ఉంది. మీకు నార్మల్ గా ఒక బ్రౌజర్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది, కానీ ఇది ఒక యాప్ అన్నమాట. ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు తర్వాత చూపిస్తాను. ముందు ఈ యాప్ లోని ఫీచర్స్ చూద్దాం. ఈ యాప్ యూజ్ చేసి మనం ఏ వెబ్సైట్ నన్నా ఎడిట్ చేయొచ్చు. మీరు విన్నది కరెక్టే, వెబ్సైట్ ని మనం ఎడిట్ చేయొచ్చు. జనరల్ గా అయితే మనం ఏదైనా వెబ్సైట్ ని చూడొచ్చు కానీ ఎడిట్ చేయలేము. కానీ ఈ యాప్ ఉపయోగించి మనం ఎడిట్ చేయొచ్చు. ఎడిటింగ్ అంటే యాక్చువల్ వెబ్సైట్ ఓపెన్ అవ్వదు, కానీ మన స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్ పేజ్ కంటెంట్ మాత్రం మనం ఎడిట్ చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ అయ్యింది. మీకు కావాల్సిన వెబ్సైట్ ఇక్కడ సెర్చ్ చేయండి. నేను ఇప్పుడు అమెజాన్ సెర్చ్ చేస్తున్నాను. వచ్చిన రిజల్ట్స్లో నుంచి amazon.in వెబ్సైట్ పైన ట్యాప్ చేస్తున్నాను. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రాల్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయినా చూస్ చేసుకోవచ్చు. నేను ర్యాండమ్గా ఏదో ఒక ప్రోడక్ట్ చూస్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ పై ఉన్న ప్రోడక్ట్ పైన నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ప్రైస్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద గమనించినట్టయితే దీని యాక్చువల్ ప్రైస్ 318 ఉంది. కానీ నేను దీన్ని ఇప్పుడు ఎడిట్ చేయాలనుకుంటే టాప్ లో మీకు బటన్స్ కనిపిస్తున్నాయి, చూసారు కదా, 3 బటన్స్. ఇక్కడ సెకండ్ బటన్ ఎడిట్ అనమాట. ఇక్కడ మీరు ట్యాప్ చేసినట్టయితే అక్కడ పెన్సిల్ లాంటి ఐకాన్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఆ గ్రీన్ కలర్లోకి మారే వరకు మీరు వెయిట్ చేయాలి. అలా మారిన తర్వాత ఇక్కడ ప్రైస్ దగ్గరకు వచ్చి నేను 3ని రిమూవ్ చేస్తున్నాను. కేవలం రిమూవ్ చేయడమే కాదు, మీరు కావాలనుకుంటే ఇక్కడ ఏమైనా యాడ్ కూడా చేయొచ్చు. కానీ ప్రస్తుతానికైతే అక్కడ 3 రిమూవ్ చేశాను. అంటే ఇప్పుడు ఈ టీషర్ట్ ప్రైస్ 18 రూపీస్ అనమాట. దీన్ని కనుక మీరు ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి పంపించినట్టయితే వాళ్ళు దీని యాక్చువల్ ప్రైస్ 18 రూపీస్ అని అనుకుంటారు. ఇది కేవలం ఫన్ కోసం మాత్రమే. మీరు కావాలి అనుకుంటే ఇలా ఏ ఐటెం కన్నా మార్చుకోవచ్చు. అయితే అమెజాన్ అనే వెబ్సైట్ నేను జస్ట్ ర్యాండమ్గా మాత్రమే ఓపెన్ చేశాను. మీరు ఏ వెబ్సైట్ అయినా ఇలా ఎడిట్ చేయొచ్చు. ఈ యాప్ డిస్క్రిప్షన్ ప్రకారం అయితే మాత్రం మనం చాలా వెబ్సైట్స్ని ఎడిట్ చేయొచ్చు. మీకు నచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్నర్లో కెమెరా ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ షాట్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన స్క్రీన్ షాట్ని మనం జస్ట్ ఇక్కడ షేర్ బటన్ పై ట్యాప్ చేసి ఏదైనా ఒక యాప్ చూస్ చేసుకొని అక్కడ నుంచి మనం షేర్ చేయొచ్చు. ముందుగా చెప్పినట్టు ఈ విధంగా మీరు ఏ వెబ్సైట్ నైనా ఎడిట్ చేయొచ్చు. మీరు ఈ ప్రాసెస్ను ఉపయోగించి ఏ వెబ్సైట్ని అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో తప్పనిసరిగా అది కామెంట్ చేయండి. ఇక ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ప్లే స్టోర్లో ఎడిట్ వెబ్ పేజ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధమైన యాప్ ఒకటి కనిపిస్తుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్టయితే ఏ వెబ్సైట్నైనా ఈజీగా ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ చేసిన వెబ్ పేజ్ని స్క్రీన్ షాట్ తీసి షేర్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.